సంక్షేమాన్ని అంతా పక్కన పెట్టి ఇప్పుడు టీసీఎస్ వచ్చింది అన్నారు. వచ్చింది కదా, ఏదో కారణం చేతో లేకపోతే మీ టైంలో ఏ కంపెనీలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి, దానికి సమాధానం చెప్పు రమేష్. మీ టైంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి, మీరే చెప్తున్నారు. టీసీఎస్ అందుకు రాలేదు, దానికి భూమి రేటు తగ్గించడం ఇవ్వడం వల్ల వచ్చింది. మొత్తం మీద ఏదో కారణం మీద వచ్చింది. 10 మందికి ఉపాధి ప్రైవేటీకరణ చేస్తుంటే మేము అడ్డుకుని రమేష్ గారు ఆగండి ఆయన మాట్లాడండి ప్లీజ్, ఆయన మాట్లాడండి. సంప్రదించారా? ఎక్కడా లేదు. మేము ఏరియా వైడ్గా రాయలసీమ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ మాకు తూర్పు పశ్చిమ కానీ చూడండి. ఈ రోజు తూర్పు పశ్చిమలో తెలుగుదేశం పార్టీ అంటే 99% వచ్చి, ప్రతిరోజు రాయలసీమలో 45కి 45 సీట్లు మాకు వచ్చాయి సార్. 52కి 45 సీట్లు మాకు, కేవలం 7 సీట్లు. రేపు చంద్రబాబు నాయుడు గారు మహానాడు సాక్షిగా రేపు కడపలో చెప్పారు గ్యారంటీగా. ఈ విధంగా పరిపాలన గ్యారంటీగా తీసుకెళ్తూ వెళ్తుంటే మీరేదో కూడా తూదు పెట్టి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మోతాంతం పెట్టేందుకు ప్రయత్నం చేసినా నారా లోకేష్ గారి నాయకత్వంలో కానీ లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ ఎక్కడ కూడా తప్పులు దొరలవు. ఖచ్చితంగా మా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ వ్యవస్థ సబ్జెక్టును దృష్టిలో పెట్టుకుని ఎదగలుగుతున్నటువంటి పరిపాలన ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఏరియా వైడ్గా మొన్నటి వరకు కూడా గుంతల రోడ్లతో సతమతమైన ప్రజలు ఈరోజు సాఫీగా వెళ్తున్నారు. మీరు ఆర్టీసీ బస్సు భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వరకు పరిపాలన చేసుకుంటే ఆర్టీసీ బస్సులకు తార్పాలు పైన కట్టి ఎప్పుడైనా తిప్పారా? గవర్నమెంట్ సెక్టర్ లో మీరు తిప్పారు. ఇది మీ సంక్షేమం. కానీ మా సంక్షేమం ఎక్కడికక్కడ ఎన్నో వందల బస్సులు మళ్ళీ మేము ప్రొడక్ట్ చేసి తెచ్చిపోతున్నాం. ఈ విధంగా ప్రతి సెక్టర్ ని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తే దాన్ని అర్థం చెప్పాలి. మీకు ఏమైనా సేపటి అయితే సలహాలు ఉండవు. వాళ్ళకి అలాంటి యాక్టివిటీస్ తెలియవు సత్యనారాయణ గారు. అంతేగాని సత్యనారాయణ సంక్షేమాన్ని పక్కన పెట్టి మాట్లాడుతుందని చెప్పమనండి. సత్యనారాయణ గారు కోపడకండి. వాళ్ళకి డెవలప్మెంట్ తెలియదు, అలాగే సంపద సృష్టి తెలియదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. మీరు వదిలేయండి వాళ్ళని. ఒకసారి వాళ్ళ ప్లేనరీలో జనసేన ప్లేనరీలో అంటే మన ఈయన మాట్లాడే లోపల మన వెంకటేష్ గారు మాట్లాడే లోపల ఒకసారి జనసేన ప్లేనరీలో ఆయన ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ప్లేన్ టీడీపీ మహానాడులో చంద్రబాబు గారు ఏం మాట్లాడారు చూసి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త